పార్టీ మరో పార్టీ ఏపీలో ఉంది, జనసేన పార్టీ. జనసేన పార్టీ తరపు నుంచి అంటే ఆయన కూడా చెప్తున్నారు బీసీలు అంతా నా వైపే ఉన్నారు. మరి ఆయన ఏమన్నా కలిసి ప్రయత్నం చేశారా? కలిసి ఉంటే ఏం చెప్పారు? ఆయనను కూడా కలుస్తాం, కలిసి బీసీలకు మీ విధానం ఏమిటిది, చట్టసభల రిజర్వేషన్ల పట్ల మీ పార్టీ వైఖరి ఏంటిది మాట్లాడతాం. ఏమన్నా పిలుపు అక్కడ నుంచి రావడం జరిగిందా సరే అన్న? అంటే ఆయన చాలా సభలు పెట్టారు కదా అక్కడ. అంటే బీసీల సభ పెట్టలేదు కదా, పార్టీ సభలు. పార్టీల సభలు బీసీల సభ పెట్టి నన్ను పిలిస్తే నేను అక్కడ కూడా వెళ్తాను. ఓకే ఓకే, పార్టీలతో సంబంధం లేదు. ఓకే, దీన్ని వక్రీకరిస్తున్నారు కొంతమంది ఈర్ష్య ద్వేషాలతోటి. బీసీ నాయకులే బీసీలకు బీసీల శత్రుడని పూలే చెప్పాడు. ఆయన ఏమన్నాడు పూలే అంటే, నాకు అగ్రకులాలతో భయం లేదు, బీసీ నాయకులతోటి వెనుపట్టు ఓడుస్తారు భయం ఉంది అన్నారు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా కూడా అదే చూస్తున్నా. ఈర్ష్య ద్వేషాలతో రైలిపోతున్నారు బీసీలే. అగ్రకులాలలో కూడా నా అంకిత భావం, నిజాయితీ, నిబద్ధత, ఈ పేద కులాల అభివృద్ధి కోసం పోరాడుతున్న తూరు చేసి సపోర్ట్ చేస్తారు. మంచివాడు, సరే వాళ్ళకి పడకపోవచ్చు, లోపటన గౌరవభావంతో ఉంటుంది. ఈ బీసీ కులాలు చాలామంది నాయకులు బీసీలకు స్కాలర్షిప్లు ఎందుకు, ఫీజులు ఎందుకు, బీసీ వాళ్ళే అంటున్నారు. బీసీ వాళ్ళే అంటున్నారు. వాళ్ళు తిని బరుస్తారు. బాగా బీసీలో అసంతృప్తి రగిలితేనే, వాళ్ళు కడుపు మండితేనే బీసీ ఉద్యమంకి వస్తారు. నువ్వు అన్నీ తినబెట్టుకుంటా, చికెన్లు మటన్లు గుడ్లు తినబెడుతుంటే, వాళ్ళకి అన్ని రుణాలు డబ్బులు ఇస్తుంటే వాళ్ళు ఎందుకు ఎదురు తిరుగుతారు అని ఈ బీసీ నాయకులే అడ్డు తగ్గుతారు. అది ఆ తిండి కోసమే కదా మీరు పోరాడేది. అంటే ఒకవైపు పోరాటం, ఒకవైపు కనీస సదుపాయాలు ఉండాలి. అదే అదే, ఎందుకంటే ఎంత ఉన్నా మనిషికి కనీస సదుపాయాల కోసం మీరు పోరాడుతూ ఉన్నారు, హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇంకోటి సార్ ఏంటంటే, తెలంగాణలో మంచి ప్రజాదరణ ఉన్న, మీరు బీసీ సామాజిక వర్గంలో ప్రజాదరణ ఉన్న నాయకులు ఆంధ్రాకు వచ్చి అక్కడ మీటింగ్లో పాల్గొనడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే అక్కడ ఇప్పుడు నేను జాతీయ బీసీ సంఘానికి అధ్యక్షుడు. అక్కడ కూడా బీసీ సంఘం ఉంది, కర్ణాటకలో ఉంది, ఒరిస్సాలో ఉంది, మహారాష్ట్ర ఉంది, రాజస్థాన్లో, ఇట్లా కొన్ని దాదాపు 7-8 రాష్ట్రాల్లో ఇప్పటికే కమిటీలు పెట్టి. ఓకే ఓకే, ఆ కమిటీ ఉన్నది కాబట్టి అక్కడ బీసీలు ఎక్కడ ఉన్నా పోరాడతా. నేను ఒక ప్రాంతం కాదు కదా. అదే అదే, కొద్దిమంది అన్న మాట ఏంటంటే సార్, అంటే దీనికి మీ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను. ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి వైపు అంటే వైసీపీ వైపే మద్దతు ఉండేటట్లుగానే ఉంది సూచనలు చూస్తుంటే. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య గారిని అక్కడికి పంపించి బీసీల అండ వైసీపీకి ఉండేలా చూస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన వచ్చింది. అసలు ఇంతవరకు అట్లాంటిది ఏం లేదు. నాకు అక్కడ వైసీపీ మీటింగ్కి పిలిచిండ్రు, పోయినా. అంతకుముందు ఇక్కడ బీజేపీ పెట్టింది పోయినసారి, పోయినా. సిపిఎం పెట్టింది, పోయినా. అట్లயே మామూలుగానే, కానీ ఎన్నికల సమయంలో అట్లాంటి డౌట్స్ రావడం సహజమే. కానీ ఎవరు పంపితే అక్కడ కమిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా పోయింది కూడా కాదు కదా, చాలా రోజులుగా పోతున్నా మీటింగ్లు పెడుతున్నారు. కేసీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్యం ఏంటి సార్? అంటే ఇక్కడి వరకు మనకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి నెరవేర్చారు? డిమాండ్ల వరకు కేసీఆర్ తోటి కూడా పోరాడుతున్నారు. కాకపోతే కేసీఆర్ ఉద్యమ నాయకుడు అంటే గౌరవం, మంచి ఒక కొత్త విజను, ఒక కొత్త థాట్స్, నూతన పాలన సంస్కరణలు అవన్నీ బాగున్నాయి. ఇంకా బీసీల పట్ల ఆయన ఇంకా కదిలి రావాలి. మీరేమన్నా డిమాండ్స్ పెట్టారు సార్ కేసీఆర్ గారు? కేసీఆర్ పెడితేనే కదా 4 రోజులు ఎమ్మెల్యేలు ఎంపీలతో మీటింగ్ పెట్టించాడు. ఆయన బాగానే చేయాలని చూసిండు. మరి ఎందుకు ఆయన ఇంకా బీసీల వైపు పూర్తి స్థాయిలో రావడం లేదు, వస్తాడని ఆశిస్తున్నా. ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఏపీలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓకే, అది ఎట్లా ఏంటిది అనేది ప్రాసెస్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది? ఎందుకంటే మీరు వెళ్ళారు సభకి, చాలా లక్షల్లో జనాలు వచ్చినట్లు మనకు కనపడుతుంది ఆ విజువల్స్ చూస్తుంటే. ఇంకో పక్క చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెట్టినా అక్కడికి కూడా జనాలు ఎక్కువ తరలి వెళ్తా ఉన్నారు. ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది? అంటే టైం ఉన్నది దానికి. ఏ పార్టీ అనేది కొంత టైం తీసుకుంటుంది. ఇంకా కొంత పిక్చర్ రావడానికి ఒక 15 రోజులు అయితే క్లారిటీ వస్తుంది. అట్లా ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని ఈసారి అనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడే దాని మీద మాట్లాడలేను, కొంత టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించారు.